హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఆనంది ఆదిత్య మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే చైతన్య శశికాంత్ వింటారు. అంటే వీళ్ళు భార్యాభర్తలుగా ఉండలేరా, వీళ్ళు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారా అని నిజం తెలుసుకున్న శశికాంత్ చైతన్య ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆదిత్య ఆనందితో ఇలా అంటూ ఉంటాడు. ఆనంది, నువ్వు రోజు రోజుకు నాకు దగ్గర కావాలని ఆలోచిస్తున్నావు. నీ ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది. కానీ నాకు అలా చేయడం ఇష్టం లేదు. నువ్వు నాకు పెళ్ళైన కొత్తలో ఎంత దూరం ఉన్నావో ఇప్పుడు కూడా అంతే దూరం ఉండాలి. నిన్ను ఎప్పుడు కూడా నా భార్యగా నేను ఊహించుకోలేను అని ఆదిత్య అంటూ ఉండగా అప్పుడే ఆనంది అయితే, అదేంటండి అలా మాట్లాడతారు? నేను అప్ప నుండి ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నేను మీకు దగ్గర కావాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. మీకు ఇష్టం లేకుండా నేను ఎందుకు అలా ప్రవర్తిస్తానండి అని అంటూ ఉంటుంది ఆనంది కూడా. అప్పుడే ఆదిత్య అయితే, లేదు, నీ ప్రవర్తనలో చాలా తేడా ఉంది. నాకు అనిపించింది కాబట్టే ఇలా అంటున్నాను. మరొకసారి ఇలా జరిగితే బాగుండదు. నిన్న నన్ను అన్నం తినిపించమని చెప్పావు. నేను కూడా నీ ప్రేమలో పడిపోయి నేను ఏమీ మాట్లాడకుండా నీకు గోరుముద్దలు తినిపించాను. ఈరోజు నాకు ఇలా జ్యూస్ తాగించడం అన్నీ కూడా నాకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నువ్వు నా మనసులో లేవని తెలుసుకో. మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ పేపర్ ఉంది కదా, అది గుర్తుంచుకో. ఎప్పటికైనా మనం విడిపోవలసిందే. కొన్నాళ్ళు మాత్రమే మన జీవనం అని మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనందితో. అప్పుడే ఆనంది అయితే తన భర్తను మార్చుకున్నాను అనే లోపే మళ్ళీ ఆదిత్య ఇలా షాక్ ఇస్తాడు. ఆదిత్య మాటలకు ఆనంది చాలా ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా చైతన్య శశికాంత్ చూసి చాలా కోపంగా, ఏంటి ఆదిత్య చూడడానికి మంచివాడిలా ఉన్నాడు, కానీ భార్య పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడా? అసలు వీడు మనిషేనా? ఆనంది లాంటి గొప్ప అమ్మాయి తన జీవితంలోకి వచ్చింది. వాడు చాలా అదృష్టవంతురాలు అనుకున్నాము, కానీ వాడు ఇలా చేస్తున్నాడేంటి అని శశికాంత్ అయితే చాలా కోపంగా ఇలా అంటూ ఉంటాడు. ఏంట్రా ఆదిత్య, నిన్ను పెళ్లి చేసుకొని ఆనంది నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కాళ్ళు లేకపోయినా వాళ్ళమ్మ జ్యోతమ్మ కోసం నిన్ను పెళ్లి చేసుకుంది. అలాంటప్పుడు తన జీవితాన్నే త్యాగం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వెలా చూసుకోవాలిరా ఆనందిని? కానీ ఇలా అంటున్నావేంటిరా అని శశికాంత్ అయితే ఈరోజు ఆదిత్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య అయితే, లేదు నాన్న, మేమిద్దరం అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాము, అలాగే విడిపోవాలని అనుకుంటున్నాము, అంతే. ఎవరేమి చెప్పినా మేము వినం అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. నువ్వు విడిపోవాలని అనుకుంటున్నావు, కానీ ఆనంది అలా అనుకోవటం లేదురా. తన జీవితాన్ని మొత్తం నీకు త్యాగం చేసి నీకు సేవలు చేస్తుంది. ఎలాగైనా నిన్ను నడిపించాలని చాలా కృషి చేస్తుంది ఆనంది. అవన్నీ నువ్వు అర్థం చేసుకోకుండా అలక్య కోసం ఇప్పుడు ఆనందిని వదిలేసి అలక్య దగ్గరికి వెళ్ళాలని ఇలా చేయడం ఏంటిరా? అలక్యకు పెళ్ళైపోయిందని చెప్పాం కదా, ఇంకా అలక్యను మనసులో పెట్టుకొని ఇలా ఆనందిని మోసం చేయడం న్యాయం కాదురా. పాపం ఆనంది నీ కోసం ఎన్ని కష్టాలు పడుతుందో, అయినా కూడా నీకు కొంచెం కూడా ఆనందిపై కనికరం లేదా అని శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. ఈ రోజైతే ఆదిత్యను. అప్పుడే ఆదిత్య అయితే, లేదు నాన్న, ఆ రోజు ఆనంది అన్ని విషయాలకు ఒప్పుకొనే అగ్రిమెంట్ పేపర్స్పై సైన్ చేసింది. తనే చేసింది కదా, ఇంకా మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఏమీ లేదు అని చాలా కోపంగా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. శశికాంత్ అయితే, ముందుగా ఆ అగ్రిమెంట్ పేపర్స్ నాకు ఇవ్వండి అని శశికాంత్ ఆ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని చించి ఆదిత్య ముఖాన కొడతాడు. అప్పుడే ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఏంటి నాన్న నువ్వు చేసిన పని? అగ్రిమెంట్ పేపర్స్ చింపేయడం ఏంటి అని అంటూ ఉండగా, అవునరా, ప్రతిదానికి అగ్రిమెంట్ అని చెప్తున్నావు. ఆ పేపర్ లేకుండా చేస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. మీరిద్దరూ సంతోషంగా కలిసి ఉండడమే నాకు కావాల్సింది. మీ అమ్మ కోరుకునేది అదే, మీ తమ్ముడు కూడా అదే కోరుకుంటున్నారా. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా అన్నయ్యకు మంచి వదినమ్మ వచ్చింది అని మీ తమ్ముడు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నాడో తెలుసా అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. పద్మమ్మ సింహాద్రులకు కూడా ఇలా కూతురు అల్లుడు కలిసి
కలిసి ఉండాలని చాలా ఆరాటంగా ఉందిరా. ఇక మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే అందరం సంతోషంగా ఉంటాంరా. ఇక నువ్వు మనసు మార్చుకోరా, ఇప్పటికైనా ఆనందిని భార్యగా ఒప్పుకోరా, ఆ అలెక్యని మర్చిపోరా అని ఇక శశికాంత్ అయితే ఇలా బ్రతిమాలుతూ ఇక ఆదిత్య వినకపోవడంతో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంది అయితే, వద్దు మామయ్య, అతని మనసులో నాకు స్థానం లేనప్పుడు ఇక నేను ఇక్కడ ఉండడం మాత్రం ఎందుకు, ఇక నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, ఇక ఆదిత్యను మీరు బాగా చూసుకోండి అని ఇక ఈరోజైతే ఆదిత్య మాటలు విన్న ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఇక తన అమ్మా నాన్నలతో తన బాధను మొత్తం చెప్పుకుంటూ, నేను ఇక్కడ ఉండను నాన్న, ఇక నిన్ను వెళ్ళిపోతాను, ఇక మన ఇంటికి వచ్చేస్తాను పదండి అని ఇక ఆనంది అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రోజైతే అత్తారింటి నుంచి పుట్టింటికి. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక వద్దు ఆనంది అని ఒక్క మాట కూడా అనకుండా అలాగే చూస్తూ ఉంటాడు. సునంద, శశికాంత్, చైతన్య అయితే ఇక వద్దు అని ఎంత బ్రతిమాలినా కూడా ఈ ఇంట్లో నాకు ఇక స్థానం లేదు, నా భర్త మనసులో నాకు చోటు లేనప్పుడు ఇక నేను ఇన్ని చేసినా కూడా నన్ను మాత్రం ఇలా కనికరించడం లేదు, ఇక తన ప్రేమను కోరుకున్నాను అంతే కదా, తన ఆస్తులు కాదు కదా, అలాంటి ఆదిత్య నన్ను ఈరోజు ఇలా తిట్టడం నాకు అస్సలు నచ్చలేదు అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆదిత్య మాటలకైతే. అప్పుడే ఇక సునంద, శశికాంత్ అయితే చెప్పురా, ఇప్పటికైనా నువ్వు వద్దని చెప్తే ఇక ఆనంది ఆగిపోతుంది, ఇక అలెక్యని మర్చిపోయి ఆనందిని భార్యగా ఒప్పుకుంటావా లేదా అని ఇక శశికాంత్ అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఈ రోజైతే ఇక ఆదిత్యకు. కానీ ఆదిత్య మాత్రం ఇక ఒక చిన్న ఆశ, మీరు చెప్పినట్టు నా అలెక్య పెళ్లి చేసుకోలేదు, నా కోసమే వెయిట్ చేస్తుంది, ఎలాగైనా నేను అలెక్య మళ్ళీ నాకు కాళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని నా ఆశ నాన్న అని ఇక అలెక్య గురించే పదే పదే చెప్తూ ఉంటాడు ఈ రోజైతే ఇక ఆదిత్య. ఇక అలెక్య గురించి వింటూ ఉంటే ఇక సునందాకు, చైతన్యకైతే చాలా కోపం వస్తుంది. ఏంటి, ఎక్కడ ఉన్న అలెక్య కోసం నువ్వు ఈరోజు ఇలా తపిస్తున్నావు, కానీ ఇన్నాళ్ళు నిన్ను ఒక కంటికి రెప్పలా ఒక ఇల్లాలుగా కాకుండా ఒక డాక్టర్లా చూసుకుంది, ఇక ఆనంద్ చేసిన సేవలన్నీ మర్చిపోయావారా, ఇక ఆనంద్ నిన్ను ఎంత బాగా చూసుకుందో నీకంటే మాకు బాగా తెలుసు, ఇక అలాంటి ఆనంద్ని ఈరోజు ఇలా అవమానించి పంపించడం ఏం బాగులేదురా అని ఇక సునంద కూడా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య అయితే లేదు, ఇక తను అగ్రిమెంట్ పేపర్స్పై సైన్ చేసి పెళ్లి చేసుకుంది, దానివల్లనే నాకు ఇక ఇలా జరగవలసి ఉంది, ఇలా జరుగుతుంది అంతే అని ఇక వాళ్ళ మాటలందరినీ కాదని ఇక ఆనందినైతే తన పుట్టింటికి వెళ్ళిపో అని ఈ రోజైతే ఆదిత్య చెప్పేస్తాడు. ఇక అప్పుడే ఆదిత్య ఇలా అనడంతో చైతన్య అయితే వెంటనే, అసలు వదిన ఏం చేసిందో తెలుసా, ఇక నిన్ను యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ, కానీ వదిన జ్యోతమ్మ జైలుకు వెళ్ళకూడదని నిన్ను పెళ్లి చేసుకుంది, ఆ పని చెయ్యాల్సింది జీవన, కానీ వదిన చేసింది, ఇక జీవన తప్పించుకుంది, అసలు ఆ యాక్సిడెంట్ చేసింది ఇక జ్యోతమ్మ కాదు ఈ జీవనను తప్పించడం కోసం జ్యోతమ్మను తప్పించుకోవడం కోసం ఇక ఇలా వదిన నిన్ను పెళ్లి చేసుకుంది, అలాంటి త్యాగం చేసిన వదిన గురించి ఇలా మాట్లాడుతున్నావేంటన్నయ్య, అసలు జీవన ఈ పెళ్ళికి కారణం జీవన, అసలు ఇలా అనుభవించవలసింది జీవన, కానీ జీవనకు బదులుగా ఆనంద్ వదిన ఇలా కాపాడి తన అమ్మను నిన్ను పెళ్లి చేసుకుంది, ఇక మంచి మనసున్న అమ్మాయి నీ జీవితంలోకి వచ్చింది, నువ్వు చాలా అదృష్టవంతుడు అనుకున్నాను, కానీ ఇంతలోనే నీ అదృష్టాన్ని ఇలా దురదృష్టంగా చేసుకోవద్దన్నయ్య అని ఇక చైతన్య కూడా అంటూ ఉంటాడు. ఇక అలా యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ కాదు జీవన అని చెప్పి ఇక జీవనతో నిజం చెప్పించి జీవనను కూడా ఈరోజు చైతన్య ఆదిత్య కాళ్ళ మీద పడేలా చేస్తాడు. జీవన కూడా తను చేసిన తప్పును ఒప్పుకొని, నన్ను క్షమించండి బావా, కానీ మా అక్కను మాత్రం భార్యగా ఒప్పుకోండి, ఆనంది చాలా మంచిది అని ఇక ఆనంది గొప్పతనం గురించి ఈరోజు జీవన కూడా ఆదిత్యకు చెప్తూ ఉంటుంది. అయినా కూడా ఆదిత్య వినకపోవడంతో చాలా ఏడ్చుకుంటూ ఇక ఈ రోజైతే కుట్టి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయి ఆదిత్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న దివ్య అయితే, ఏంటక్క అలా ఏడుస్తున్నావేంటి అని ఇక అమాయకంగా అడుగుతూ ఉండగా, ఏం లేదమ్మా, ఇక నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నా భర్త వేరే అమ్మాయిని ప్రేమించి ఇలా నన్ను వదిలేశాడు, ఇక నాపై ప్రేమ లేకుండా ఇలా నన్ను తిట్టి ఇలా పంపించేశాడు, దాని గురించే ఆలోచిస్తున్నాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ రోజైతే తన పుట్టింటికి వెళ్ళి కుట్టి అయితే ఇక కుట్టిని ఓదారుస్తూ పద్మమ్మ, సింహాద్రి, శ్రీను, జ్యోతమ్మ అందరూ కూడా, ఏం కాదు కుట్టి, ఆదిత్య తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటాడు, నిన్ను భార్యగా తీసుకెళ్తాడు, ఇక ఆదిత్య ఇప్పుడు కోపంలో ఉన్నాడు, ఒకేసారి అలెక్యను మర్చిపోలేడు కదా, నెమ్మదిగా తనకు పెళ్ళయిందని తెలిసి మర్చిపోతాడు, నువ్వు తప్పకుండా ఆదిత్యకు భార్యగా ఆ ఇంట్లో సునంద కోడలుగా మళ్ళీ అడుగు పెడతావు
అని ఇక ఇలా కుట్టినైతే ఓదారుస్తూ ఉంటారు ఇక అందరూ కూడా. అప్పుడే ఇక నాకు మాత్రం నమ్మకం లేదు. ఇన్నాళ్ళు ఇంత సేవ చేసిన నన్నే మర్చిపోయి ఈరోజు నన్ను ఇన్ని మాటలు అన్నాడు. ఇక తనకు దగ్గర కావాలని నేను అమ్మ మాటలు విని తనకు ఇలా చనువుగా ప్రవర్తించాను. దానికి ప్రతిఫలంగా ఆదిత్య ఇలా చేశాడమ్మా అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది పద్మమ్మను హగ్ చేసుకొని కుట్టి అయితే. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి కూడా ఏమీ కాదమ్మా, మేమందరం ఉన్నాం కదా, ఎలాగైనా నిన్ను మళ్ళీ తీసుకెళ్తాము. ఇక ఆదిత్య తప్పకుండా అర్థం చేసుకొని నిన్ను తీసుకెళ్తాడు అని ఇక అందరూ కూడా ఇలా బ్రతిమాలుతూ ఉంటారు. ఇక ఓదారుస్తూ ఉంటారు కుట్టినైతే. ఇక కుట్టి అయితే నా భర్త నన్ను ఇలా మోసం చేశాడు. ఇక నేను తనకు ఇష్టం లేదని అందరి ముందు ఇలా చెప్పి నన్ను అవమానించాడు. ఇంట్లో నుంచి పొమ్మని అన్నాడు అని ఇక ఈ రోజైతే కుట్టి ఎవరు లేని సమయంలో ఇక ఇలా ఆలోచిస్తూ అలాగే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే ఇక ఒక్కసారిగా స్టన్ అయ్యి అందరూ కూడా కుట్టి కుట్టి అని అరుస్తూ ఉంటారు. కానీ కుట్టి అయితే కళ్ళు తెరవదు. ఇక కుట్టిని హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. ఇక ఈ విషయం తెలుసుకున్న శశికాంత్, సునంద, ఆదిత్య కూడా షాక్ అవుతారు. ఏమైంది కుట్టికి? ఇన్నాళ్ళు బాగానే ఉంది కదా, ఇప్పుడు సడన్లా కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఏంటి అని ఇక అందరూ కూడా స్టన్ అయి ఇక హాస్పిటల్లోకి ఆనంది దగ్గరికి వెళ్తారు. ఇక వెళ్ళేసరికి ఆనంది అయితే ఇక ఇలా కళ్ళు తెరవకుండా స్పృహలోకి రాకుండా అలాగే ఉంటుంది. ఇక ఆనందిని ఆ పరిస్థితిలో చూసి ఆదిత్యకైతే ఈరోజు చాలా జాలేస్తుంది. పాపం ఆనందిని నేను కావాలనే చాలా అవమానించాను. దానివల్ల ఇక ఆనంది ఇలా టెన్షన్ పెట్టుకొని ఇలా అయిపోయింది అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనందిని ఆ పరిస్థితిలో చూసి. మరి ఇక ఆనందికి ఏమైంది? ఇక ఆనందికి ఏదైనా ప్రమాదం జరగబోతుందా ఇక అనేది చూడాలి. ఇక ఇప్పుడైతే ఖచ్చితంగా చైతన్య అయితే ఇక ఆనంది గురించి తన అన్నయ్యతో మాట్లాడి ఇక తన అన్నయ్యను వదినను ఇప్పుడు చైతన్య కలుపుతాడు అనిపిస్తుంది.